ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న శ్రీకాంత్ తోడేలా నాని కాంబినేషన్లో ఉన్న ప్యారడైజ్ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. టీజర్లో సినిమాటిక్ షాట్స్, సినిమాటోగ్రఫీ, ప్రెజెంటేషన్ అంతా బాగుంది. నాని అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రీవియస్గా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన దసరా కూడా సేమ్ అదే హైప్ క్రియేట్ చేసింది. నాని అన్న గెటప్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది, మొత్తం సెట్ అంతా బాగుంది, కానీ స్టోరీ దెబ్బేసింది. ఈ మూవీ కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్, సేమ్ హైప్తో వస్తుంది. వచ్చిన టీజర్లో కూడా షార్ట్స్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది. నాని అన్నని ఎవ్వరు చూపించని విధంగా శ్రీకాంత్ తోడేలా చూపిద్దామని ట్రై చేసిండు. అండ్ ఈ మూవీ టెంప్లెట్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెజెంటేషన్ బాగానే ఉంది. అంటే సినిమాటిక్ షార్ట్స్, ఫ్రేమ్స్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ క్వాలిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నాని అన్న స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆయనకి ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఇది తెలంగాణ స్లాంగ్లో తీశారు కాబట్టి ఇంకా పవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా అయితే ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అవ్వాలి, కానీ ఇప్పుడు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. అండ్ దీని గురించి శ్రీకాంత్ తోడేలా ఏం చెప్పిండంటే, నాకు తొందరపడాలని లేదు, ఒక పర్ఫెక్ట్ మూవీ రిలీజ్ చేయాలని చెప్పిండు. మూవీ రిలీజ్ అయ్యి అనుకున్న స్టోరీ, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కనుక సినిమా బీభత్సమైన హిట్ పడుతుంది. నాని కెరియర్లోనే ది బెస్ట్ హిట్ పడుతుంది. అండ్ నాని తీసిన ప్రీవియస్ మూవీస్లో కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్ని డైలాగ్ డెలివరీస్ విత్ లౌడ్నెస్, అంటే ప్యూర్ యాంగర్నెస్. సో ఈ మూవీ కూడా అంతే రాగా ఉండబోతుందని అనుకుంటున్నాను.